ఓహ్! నన్ను చూస్తే ఎక్కువ భయపడుతున్నట్టున్నారు కదా! బై ద హలో! రుద్రవనం అని తెలుసు, విరూపాక్ష అని తెలుసు. అయినా నాకు భయం లేదు. ఓకే. ఎవరెన్ని సౌండ్లన్నా చేసుకోండి. ఆర్ఆర్ ఇస్తున్నారు. అజనీష్ లోకనాథ్ అనుకో. ఇదేంటి కొంచెం తేడాగా ఉంది. ఎనీహో ఇది హారర్ కాదు. ఇది థ్రిల్లర్. ఇది హారర్ కాదని చెప్పారు కదా! ఇది థ్రిల్లర్ అన్నారు. అంటే ఇది ఎస్విసిసి బ్యానర్లో వస్తుంది. మన బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు కాబట్టి ఇది హారర్ కాదు. ఇది డెఫినెట్. వామ్మో ఇదేదో చాలా తేడాగానే ఉంది. ఇది రుద్రవనమేనా? విరూపాక్ష లేడా? ఎవరు మరి చైల్డ్ ఆర్టిస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? టూ మచ్ కాకపోతే. నేను విరూపాక్ష సినిమా గురించి తేల్చేసుకుందామని వచ్చా. ట్రైలర్ చూసారు కదా, భయం వేసింది. 2 రోజు కావాలనే చేస్తున్నారు కదా వీళ్ళు. సెటప్ ఏదో చేసినట్టున్నారు నా ఇంట్రో పాడైపోవాలని. మీరు అలా చేయొద్దు. అంటే అది విరూపాక్ష 20. ఎవరు వీళ్ళిద్దరు అసలు? ఒక్క నిమిషం ఆగండి, టార్చ్ చేసి చూద్దాం. ఓయ్ ఎవరు వాళ్ళు? ఎంత భయపెట్టినా నేను భయపడను. ఎందుకంటే ఇది థ్రిల్లర్ మిస్టరీ అని చెప్పారు, ఇది హారర్ కాదని చెప్పారు, దీంట్లో దెయ్యం లేదని చెప్పారు. ఇవాళ రుద్రవనంలో ఉన్నాం. విరూపాక్ష ఏం చేశాడు అనేది మనం తెలుసుకుందాము. సో మరి ఇంకెందుకు ఆలస్యించకుండా వెళ్దామా? రండి మరి. విరూపాక్ష విరూపాక్ష అబ్బాయి కదా. విరూపాక్ష వాయిస్ ఫీమేల్ వాయిస్లా మారిందేంటి? విరూపాక్ష విరూపాక్ష మీరా? రండి రండి రండి, ప్లీజ్ 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 ప్లీజ్. ఆ గీత అటువైపు ఉన్నారు మీరు. ఆ గీత అటువైపు. మీ పేరు గీత అని తెలుసు, గీత అటువైపు మీరు అటువైపు ఉండాలి. ఓకే. కానీ మీరు మరీ ఎక్కువ భయపడ్డట్టు అసలు అలా ఏం లేదా? అసలు ఓకే. భయం ఏం లేదు కదా? అస్సలు భయం లేదు. ఓకే కూల్. నాకు కూడా అస్సలు భయం లేదు. లైట్లో వచ్చేసరికి మీరా? అంటే నేను మేకప్ లోనే ఉన్నాను కదా, మర్చిపోయాను. అదే లైట్లో వచ్చేసరికి మేకప్ కొట్టేసింది. దారుణం. మీరు మంచి యాక్టర్ అని తెలుసు కానీ మరి ఇంత మంచి యాక్టర్ అని తెలియదు. ఒకసారి మీ పక్కన చూడండి. భయపడట్లేదా? మనందిని కాదు, ఇందాక నుంచి ఏమిటి గీత కట్ట వైపు వెళ్ళండి, గీత కట్ట వైపు వెళ్ళండి అంటే లాక్డౌన్ అండి, అష్టదిగ్బంధనం. ఏంటి అష్టదిగ్బంధనం చేస్తారా ఇప్పుడు? నేను లాక్డౌన్ ఇది. మిమ్మల్ని అటువైపు పెట్టాను, అందుకే ఇటువైపు పెట్టేశారా? మాస్క్ లో శానిటైజర్ ఏం అవసరం లేదా? ఈ లాక్డౌన్ కదా, దానికి సంబంధం లేదు. ఓకే. ఇదేంటి ఇక్కడ ముగ్గులో నువ్వులు వేసారు? లడ్డు చేసుకోవడానికి బియ్య పిండి కిందది? లేదండి, మీరు వచ్చారు కదా మీకు ఇస్తాం. ఏంటి ఇది ఇస్తారా? బియ్య పిండి లడ్డు, మీరు చేసుకున్న లడ్డు వద్దు. నాకు ఇప్పుడు లడ్డు చేసే టైం లేదు కాబట్టి నేను దాన్ని అక్కడితో వదిలేద్దాం. ఇంటర్వ్యూ చేయండి అట్లీస్ట్, లడ్డు తర్వాత చేద్దాం. నాకు చాలా డౌట్లు ఉన్నాయి. యాక్చువల్లీ నేను మీ ఊర్లోకి అడుగు పెట్టగానే నన్ను చాలా మంది భయపెట్టడానికి ట్రై చేశారు, కానీ నేను భయపడలేదు. నాకు భయం లేదు కాబట్టి. భయపడ్డారు వాళ్ళు. ఓకే, నా గురించి ఎందుకు కానీ ఇంత పబ్లిసిటీ ఇప్పుడు? ఏంటి అసలు ఈ రుద్రవనంలో ఏమనుకుంటున్నారు మీరు? అష్టదిగ్బంధనం లాగా థియేటర్లో 21st దిగ్బంధిస్తారు అంతేనా? లాక్ వేసేస్తున్నారా? లాక్ వేస్తాను డెఫినెట్లీ. ఈ సినిమాలో అష్టదిగ్బంధనం ఎంత ఇంపార్టెంటో థియేటర్ రెప్యుటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంతే థియేటర్కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు వాళ్ళు. దే విల్ ఎక్స్పీరియన్స్ అ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఇన్ ద థియేటర్ ఫర్ షూర్, డామ్ షూర్. మీరు మాత్రం థియేటర్లోనే ఉంటున్నారని విన్నాను నేను. అంటే ఎప్పుడు చూసినా పక్కనే సినిమాలు ఆడేస్తున్నాయంట మీరు స్క్రీన్. నెలకు రిలీజ్ అవడానికి ఎవ్రీ మంత్ అంటారు ఆవిడ ప్రతి మంత్ మీరు చూస్తూ ఉంటారు మీరు. అదే కదా, ఆవిడ కళ్ళకు కూడా వచ్చేస్తున్నారు. నాకు మీకు వచ్చేస్తారు, నాకు అనిపిస్తూ ఉంటారు ఆవిడ. ఇది కళ్ళ నిజమని చెప్పి అనుకోలేను పక్కన ఉండి కూడా. కాదు అంటే థియేటర్లో దిగ్బంధించేస్తున్నారా మీరు 21st కి? ఆబ్వియస్లీ హ్యాపీగా అందరు వచ్చి వాళ్ళే సరెండర్ అయిపోతారు. రైట్. They will come to theater, they will surrender to the screen. నిజంగానే ఈ విషయం అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే 21st కి చూడాలి, విరూపాక్ష చూడాలి అంటున్నారు. 21st కి చూడాలి, తేజ్ ని చూడాలి అంటున్నారు. సో this film will cast a magic spell on everybody అండి. రైట్, ఫర్ షూర్. అంటే సినిమా స్పెల్ బ్రేక్ చేయడం కోసం మేము సినిమా చేసాం. ఆ స్పెల్ విల్ కాల్ ద పీపుల్ టు ద థియేటర్ అండ్ లాక్ దెమ్ దేర్. మనం కూడా ద ఫిల్మ్ కాదు, ఇది చాలా మంది హారర్ అంటున్నారు. ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. థ్రిల్లర్ అని చెప్పారు నాకైతే కార్తిక్ గారు. మిస్టికల్ థ్రిల్లర్ అండి. అంటే ఇట్ విల్ బి లైక్ మిస్టరీ బ్రేక్ చేస్తూ ఒక థ్రిల్లర్. పీపుల్ విల్ బి ఎక్సైటెడ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. ఓకే. లాట్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ ఎవ్రీథింగ్.
బట్ కాకపోతే మీరు మధ్యలో భయపెట్టినట్టు అనిపించింది నాకు. ఎవరు? అంత పెద్ద పెద్ద కళ్ళని అంత పైకి తీస్తే ఎలా ఉంటుంది, భయపడతాం కదా మనుషులు అనేవాళ్ళు. మాకు కూడా హార్ట్ ఉంటుంది, అది ఎక్కువగా కొట్టుకుంటుంటుంది అలాంటివి చూసినప్పుడు. పర్ఫెక్ట్ కాస్టింగ్ కదా, స్పాయిలర్స్ ఇవ్వాలా? పర్ఫెక్ట్ She's కాస్టింగ్. asking for spoilers. నో 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 అలాంటివి ఏమి I'll stop you from there. Please do that. ఫర్ అస్ లైక్ She's కనిపించినట్టు. trying her level best. Oh, అదే definitely. సినిమాలో ట్విస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూ, అదే ట్విస్ట్ ఏంటి సంయుక్త, ట్విస్ట్ చెప్పొచ్చు కదా, ఐడియా ఉంటే ఇంటర్వ్యూ అంటే చేయడానికి. మాస్టర్ సాంగ్ అయితే నే- రాదు. నేను దానికి కంప్లీట్గా అగెనిస్ట్. బికాజ్ నేను 21st థియేటర్లో చూస్తే ఆ ట్విస్ట్ మిస్ అయిపోతే ఎలా మాకు. లేదండి, మాస్టర్ Twist. సాంగ్ మాత్రం రాదండి. Oh. ఎందుకంటే ఇది వేరే పడం. 1979 కాబట్టి ఈ మాస్టర్ సాంగ్ వచ్చే లేదు. సాంగే లేదు, ప్రసక్తే లేదు. ఓకే బట్ యా మీరు కోల్డ్ని కూడా బాగా పడుతున్నారు యాక్చువల్లీ ఇందులో. ఎక్కడో చూసాను ఒక షార్ట్లో. కోడ్లే yeah. కాదు, అబ్బాయిలే వాళ్ళు. అబ్బాయిలు లేదు అబ్బాయిలా? కోడ్లు. అదే పీకని పడి అబ్బాయిని పట్టి పడుతుంది. మీరేదో మాస్టర్ పాట పాడుతూ ఇలా పట్టేస్తుంది పీకని. అమ్మ వద్దు కాదు, ఇప్పుడు పాట కాదు, పట్టి పాడు, ఇప్పుడు నచ్చావులే పాడు. పాడు పాడరా, పాడుగా చాలా పాడు. ఆడేమో పాడేస్తున్నాడు పాపం. ఇంత ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇంత క్రూయాలిటీ దాగుంది. అందుకోసం అష్టదిగ్మందునే వేస్తాం. ఓ నా కోసం అనుకున్నాను. చిచ్చి కాదు, మీరు అక్కడ ఉంటారు, ఈవిడ అక్కడ ఉంటారు. కాదు, ఇప్పుడు మనం కొంచెంసేపు డైరెక్టర్ గురించి మాట్లాడదాం. ఆయన కూడా మిమ్మల్ని దిగ్బంధించేశాడు ఈ స్క్రిప్ట్ లో. నిజంగా అబ్బో, కార్తిక్ అయితే అసలు అదరగొట్టాడు. కథ పరంగా ఆయన, స్క్రీన్ ప్లే పరంగా సుకుమార్ గారు ఓకే, లాక్ చేసేస్తారు. ఇప్పుడు ఏంటి కార్తీక్ దండు ఆయనకు ఒక దండులా ఉంటారా, లేకపోతే ఆయన దండుపాలెం బ్యాచ్? దండపల్లి మ్యాచ్ అయితే కాదండి, ఓకే, అబ్బాయి కదా మంచోడు. మంచి ఇది దారుణంగా ఉంది. అబ్బాయి కదా మంచోడు, అమ్మాయిలకి దూరంగా ఉండాలి. వాడు పాపం అష్టదిగ్బంధం వాడు వేసుకొని రూమ్ లో కథ రాశాడు. నిజంగా చాలా బాగా రాశాడు. ఓకే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ దర్ డూయింగ్ ఓకే. అది. అండ్ సుకుమార్ గారు స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు, ఆయన లాస్ట్ వరకు రివీల్ చేయరు. అతను కూడా సార్ అంటే ప్రతి మూమెంట్లో ఏదో అవుతుంది అని చెప్పి రివీల్ అవుతూ ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు తెలియదు అసలు ఏంటని. ఈజ్ అన్ గ్రేట్ జాబ్. అండ్ కార్తిక్ కథ కూడా భలే రాశాడు. తన టైం ఫ్రేమ్ 1980s అండ్ ఎర్లీ 90s ఆ టైంకి తన ద వే హీ రోట్ ఆల్ ద ఇంట్రికేట్ డీటెయిల్స్. అప్పట్లో మనకు సెల్ ఫోన్స్ ఉండేవి కాదుగా, ట్రంక్ కాల్స్, ప్రాబ్లం లేకుండా ఉండేది అప్పట్లో. ట్రంక్ కాల్స్ కదండి. సో ఇట్ వాస్ సో వెల్ రిటర్న్, ఇంట్రికేట్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేస్తూ బాగా రాశాడు. ఇట్స్ అ గ్రేట్ జాబ్. సంయుక్త మీరు చెప్పండి, మీకు రుద్రవనంలో ఏం నచ్చింది, విరూపాక్షలో ఏం నచ్చింది? ఎవ్రీథింగ్ అండి. ఏదో ఒకటి బాగా గట్టిగా నచ్చుంటది కదా. ఈ అదే మూవీలో ఆ కోడ్లు పంట బాగా అసలు అది చాలా అలవాటు ఉన్నట్టు, చాలా సునాయాసంగా అలా ఎలా పట్టారు? భయమే లేదా మీకు? చిన్న ఇది చేసింది, ఏమో హిప్నటైజ్ తెలీదు. చేసింది కోడ్ని కూడా. అదే కదా, కోడిని తినడం Hypnotize. ఈజీ కానీ పట్టడం కష్టం అని విన్నా నేను. హిప్నటైజ్ చేసింది, హిప్నటైజ్. మ్యాజిక్. ఓకే సంయుక్త, నువ్వు కామెడీ. సంయుక్త మీరు చెప్పండి, కోల్డ్ ప్రాక్టీస్ ఏమైనా చేయించారా ముందు కార్తీక్ గారు? మీరు? చేసింది, లేదు పట్టుకోవడం అసలు నేర్చుకున్నాను కదా. పట్టికో, అది వేరే, ఇది లేదు వేరే. అంటే మీరు నిజంగా కోడ్ పట్టుకునే వాళ్ళు ఇంతకు ముందు అని అనుకుంటారు. Obviously. Practice అదే అయితే అందరి వస్తది. అనుకున్నా షార్ట్ తర్వాత ఫస్ట్ అయిన తర్వాత, ఏయ్ మీకు ఇదేమైనా అలవాటు ఉందా? రియలీ పీపుల్ క్రూలో ఉన్న చాలా మంది ఇది సేమ్ క్వశ్చన్ అడిగాను. అలానే ఉంది అది నిజంగా. బిఫోర్ షార్ట్ ఐఎమ్ ప్లేయింగ్ షూటింగ్ దట్ midnight 2:00 ఆబ్వియస్లీ Araku. It's so cold. I'm wearing lehenga only, so everybody has sweater, shawl and everything. Please, I cannot do this anymore. అలా గట్టిగా స్ట్రాంగ్గా ప్రే చేసి ఐ డిడ్ దట్ షాట్. అండ్ అద్భుతమైన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడదాం. ప్రసాద్ ఆయన ఆల్వేస్ నవ్వుతూనే ఉంటారు, చాలా పాజిటివ్ గా స్వీటెస్ట్ అండి ప్రసాద్ గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరంటే బాపి అన్న, ప్రసాద్ గారు అండ్ సుకుమార్ గారు. దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్. అంటే లుకింగ్ ఎట్ మై సిచ్యువేషన్ పోస్ట్ మై ఇన్సిడెంట్, అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఓకే. దే వర్ ద మోస్ట్ సపోర్ట్. ఎందుకంటే షూటింగ్ నాకు కొద్దిగా వీక్గా అనిపిస్తుందంటే దే యూస్ టు పోస్ట్ పోన్ ద షూట్. సో ఇట్స్ వెరీ స్వీట్ అవుతారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినా కానీ తక్కువే. దే ఆర్ డూయింగ్ గ్రేట్ హెల్ప్ టు మీ. వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ కాదు, చాలా సపోర్ట్ అవుతుంది. సో ప్రసాద్ గారు అండ్ సుకుమార్ గారు అండ్ బాపి అన్న ఆర్ మై పీపుల్. సో అసలు రుద్రవనం అనేది ఉందా? ఉండొచ్చు. ఓకే. దాంట్లో ప్రాబ్లం అంతా మీ వల్లే వచ్చింది కదా బేసిక్గా. మిమ్మల్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్టు అనిపించింది ఊరు మొత్తం కూడా. మీరే నాకు చాలా సస్పీషియస్గా కనిపించారు. మీరే ఏదో చేశారు, ఆ కోడిని పట్టుకు తీసుకెళ్ళి ఏం చేశారు?
బిర్యానీనా ఆపండి. అదే కర్రీనా? కోడి వల్ల ప్రాబ్లం అయింది ఫుల్. అదే అంటున్నా, ఏం ఏం చేశారు దాన్ని తీసుకెళ్ళి, బిర్యానీనా కర్రీనా? ఇది What? పోస్టర్ మార్చేసారా ఎక్కడ మన కాకి క్రో క్రో అది ఎక్కడుంది? ఇంకొక లేదు, స్టార్ ప్రస్తుతానికి కాస్ట్ పెద్ద లో స్టార్ కాస్ట్ లో మా సినిమాలో First మా first అందరితో crow, పాటు మన- కాకి అని చెప్పి ఒకటి తేజు అందరితో పాటు కాదు, ఫస్ట్ కోడి, సెకండ్ కాక, ఫస్ట్ కాకి దెన్ కోడి. కోడి. అదేంటి, నేను వికీపీడియాలో చదివితే స్టార్ కాస్ట్ విరూపాక్షలో సాయి అబ్బే. తేజ్ and అది సంయుక్త లా- అని అది వచ్చింది. నేను After కాకి that, ఏ కాకి after నేను ఆవిడ ఆ కోడి. ఇవాళ ఏమైంది మీకు? ఏంటి టైమింగ్? నాకు కూడా అర్థం కావట్లేదు ఏదో. నేను ఏ కాకి ఆవిడ ఆ కోడి. ఆ వామ్మో. కోడి పడుతుంది ఆవిడ. సార్ ఫుల్ ఫామ్ లో సో ఉన్నాము. వీళ్ళిద్దరి మధ్యలో నేను పకోడీ ఎలా ఉన్నాను, ఇంకాసేపు ఉంటే చకోడీలు కూడా వినిపించేటట్టుంది నాకు. Hey, ఏ, wow. అలాంటి రైమింగ్స్ నాలో టైమింగ్ కమాన్ కమింగ్ ఇంకా ఇంకా చాలు, ఇంకా చాలు. కాకపోతే చాలా భయపడ్డానికి రీజన్ ఆ స్కోర్ కూడా అని చెప్పాలి. అండ్ ఒక పక్క భయపెడుతున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఇంకో పక్క ప్రేమించేలా చేస్తున్నారు నచ్చావులే అంటూ. అండ్ ఏంటి నచ్చిందా? నచ్చావులే మామూలుగా నచ్చలేదు అసలు, యమా నచ్చేసింది Thank you. అసలు నాకు. దానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు అజనీష్ మై గారు. డైరెక్టర్ అండ్ అజనీష్ గారు. Mm. అజనీష్ గారు హెస్ డన్ అ గ్రేట్ జాబ్ అండి. అంటే సినిమాలో లవ్ థీమ్ మటుకు ఎక్కడ వదల. త్రూఅవుట్ ద Okay. ఫిలిం ద లవ్ థీమ్ ఇస్ Yes. కంటిన్యూడ్. రైట్. అంటే మేము సినిమా ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చూడలేదు, Mm. బట్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అ హైలైట్. ఆయన ట్రైలర్కి ఇంకా టీజర్కి ఇచ్చిన మ్యూజిక్ విల్ స్టాండ్ అవుట్ బియాండ్ ద నెక్స్ట్ లెవెల్ త్రూఅవుట్ ద ఫిల్మ్. హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హీ ఈస్ డెఫినెట్ డన్ అ గ్రేట్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే, ఒక నిమిషం కాల్ వస్తుంది. అబ్బా. ఓకే, అజనీష్ లోక్నాథ్ గారా? Ah. ఓహో, తేజ్తో పాడించాలా? వద్దా? ఓకే. Super. గీత వద్దా? వద్దు, ఓ వద్దు. సంయుక్తనా? ఓకే రెడీ. ఓకే, నేను ప్రయత్నం చేస్తా. ఓకే, అజనీష్ లోక్నాథ్ గారు కాల్ చేసి ఇప్పుడే మీతో పాడించమన్నారు కాబట్టి అమ్మాయిలు ఇలా కూడా ఫోన్ ఎత్తారండి. బాబోయ్, అబ్బాయిలు జాగ్రత్తరా, చచ్చిపోతారు మీరు. ప్లీజ్ సంయుక్త. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫర్ హౌ మెనీ ఫిల్మ్స్ ప్రమోషన్ యూఆర్ డూయింగ్ ద సేమ్ జస్ట్ మీరు ఒక పని చేయండి, నచ్చావులే అని ఒక రాగంలో అనండి, ఏదో ఒక రాగం, అది ఏ రాగమైనా పర్వాలేదు. సి అది మూవీలో హూ సింగింగ్ టు హూ. ఓ, మళ్ళీ ఇది ఒక లాజిక్. నేను చదువుతా మరి, మీకు ఓకేనా? పర్లేదు, నాకు నేను పర్లేదు. చదివినా ఓకే. నచ్చావులే చెప్పగా నేను చదువుతా అని. మరి చదివారు కొంచెం, ఆ చదువులో ఎనర్జీ తీసుకొని రండి. నాకు రాదండి, నాకు అంతే వచ్చు. కొంచెం మ్యూజిక్. నాకు అస్సలు నేను చదువుతా. ఐ కాంట్ సింగ్. Hmm. ఈవెన్ ఇఫ్ యూ బెగ్ మీ, ఇఫ్ యూ డూ పూజల్స్ ఆల్సో ఐ కాంట్ సింగ్. ఏం పూజలు చేసే రాదండి అది, నేను Okay. చదువుతా. ఓకే, ఏది ఒకసారి చదవండి. నచ్చావులే లోక్నాథ్ గారు తర్వాత- దీనికి నాకు ఎలాంటి సంబంధం కదా? లేదు. తర్వాత కదా? ఏమైంది చెప్పండి. దా? అంతే. నచ్చవలే, నచ్చవలే, మళ్ళీ తర్వాత? రెండోసారి కూడా అదే వస్తుంది మళ్ళీ కదా. అదే గీతా వస్తుంది. గారు 1 second. మళ్ళీ No, అదే no. వస్తాయి, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అగైన్. ఏ రోజు ఏదో చూసారా, లిరిక్స్ కూడా బావచ్చు. ఓ, ఎవరు నచ్చారు, ఏ చెప్పండి రోజు సార్. నచ్చారు అని అడుగుతుంది ఆవిడ. చెప్పండి సార్. ఏమైంది? నందినిలో మీకు ఏం నచ్చింది అని అడుగుతుంది ఆవిడ. నచ్చావులే ఫ్యాన్స్ మీరందరూ నచ్చారులే, ఎందుకంటే మా సినిమా చూస్తారు కాబట్టి. ఓ, I like that run. నైస్. సో మీకు సూర్యలో ఏం నచ్చింది, Courage. తేజ్లో ఏం నచ్చింది? Courage. నాయనో. Hey, that's a nice similarity. డైరెక్టర్లో ఏం నచ్చింది? Passion. ఓ, కరేజ్ అంటారు అనుకున్నాను నేను. Passion. ఓకే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్లో Divinity in his music. సౌండ్, Yeah. అదే కదా నచ్చుతుంది మ్యూజిక్ డైరెక్టర్. డివైనిటీ డివైనిటీ. ఓకే, కూల్. అండ్ ఇంకా ప్రసాద్ గారిలో ఏం నచ్చింది? Support. నవ్వు Support. సీరియస్లీ ఆయన ఎప్పుడు పాజిటివ్ గానే లైక్ అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇంకొంచెం ముందు కంప్లీట్ అయిపోయేది, ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే. ఏమండి కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయి మనకు తెలియదు. రైట్ నౌ పీపుల్ ఆర్ బీన్ వాచింగ్ ఓటీటీ కంటెంట్, కరెక్ట్. సో దే ఆర్ వాంటింగ్ న్యూ ఫిల్మ్స్ ఫర్ అవర్స్. సో దిస్ ఫిల్మ్ విల్ బీ ద రైట్ ఫిల్మ్ బికాస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ. మేమే చేసేది న్యూ, మేము మంచిగా చేసాం, అది జనాలు చూసి దే డెఫినెట్లీ అప్రిషియేట్ అవ్వాలి because of the new content we are giving to them. It's a mystical thriller, but that has been like very rare in our cases. మనకి ఎప్పుడో వచ్చిన సినిమాలు ఇవి అన్వేషణ ఒకటి, తులసి దళం ఒకటి, కాశ్మీర్ ఒకటి. సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, అంటే సమ్ మిస్టీరియస్ పార్ట్. కరెక్ట్. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ లవ్ ఇట్. దే విల్ గో లైక్ అ పిక్నిక్ అండ్ దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. రైట్.
అండ్ మీరు ఏదో ప్రమోషన్లో చెప్పడం జరిగింది ఆ ఇన్సిడెంట్ నేను ఎలా తీసుకుంటానంటే ఒక స్వీట్ మెమరీ లాగా. Obviously, And I will అది take it as a చాలా sweet memory. బాగా అనిపించింది వినేవాళ్ళు. I don't think any incident that happens in our lives is అలా ఒక సంఘటన జరిగిందంటే దానికి ఏదో మీనింగ్ ఉంటుంది. సో ఐ టేక్ ఇట్ as a positive. I take it up as a challenge. I will not think of it as a bad outcome. I'll take it as a positive outcome. I want to look at life like that. Right. ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ స్కోర్ మై 100 మార్క్స్. Right. కాకపోతే మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూస్లో ప్రమోషన్స్లో ఈ సినిమా ప్రమోషన్స్లో చూసినప్పుడు నవ్వుతూ చూసినప్పుడు ఎంతమందికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది తెలుసా నిజంగా. అదే కదండి, మై లాఫ్టర్ గివ్ అవుట్ హ్యాపీనెస్ అంటే దేర్ లాఫ్టర్ గివ్స్ మీ హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటే వాళ్ళ స్మైల్ వాళ్ళ నవ్వు చూస్తే నాకు హ్యాపీనెస్. దట్ ఇస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. రైట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ స్మాల్ థింగ్స్. అన్ని చిన్న విషయాలు నేను పట్టించుకోను. ఓకే. వాళ్ళ నవ్వే నాకు స్ట్రెంగ్త్. రైట్. వాళ్ళ నవ్వు, వాళ్ళ బ్లెస్సింగ్స్, Yes. వాళ్ళ నవ్వు లవ్ అన్నీ మీతోనే ఉన్నాయి Yes, అనమాట. I am very blessed in that way. అండ్ నాకే ఎంత హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని కలవగానే ఫస్ట్ లైక్ ఆ ఫంక్షన్లో అండ్ దాని తర్వాత నవ్వు. అండ్ యూ టెల్ మీ నందిని రోల్ చాలా అంటే ఛాలెంజింగ్గా అనిపించింది నాకెందుకో. కొన్ని షార్ట్సే చూసాను బట్ చాలా ఛాలెంజింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. Nandini's character has a great importance in this story. So she's part of the story. So adi నాకు చాలా నచ్చింది. Especially as an actor, it's a blessing to get a character where we can show all the variations. There's romance and there are so many layers. Adi movie చూస్తే మీకు అర్థమవుతుంది. That's the best part about Nandini. నందిని So చాలా అలాంటి క్యారెక్టర్ characters రోల్ దొరకడం- కనిపిస్తున్నారు. ట్రైలర్లో చూస్తేనే అర్థమవుతుంది నందినికి ఎంత ఒక రేంజ్ స్కోప్ ఉంది అని చెప్పి. She's got a lot of scope. Yeah, so అంత స్కోప్ ఉంది కాబట్టి we took Samyukta because she is సంయుక్త the best heroine that we could afford and she is golden leg. ఆ మాట చెప్తే నచ్చట్లేదు సంయుక్త గాని విన్నాను నేను. అదేమిటి yeah, I don't like it. అదే ఊరినే ఐ లైక్ టు పుల్ హర్ లెగ్. ఏది గోల్డ్ కలర్ వేసుకోలేదు చెప్పండి మీరు. అదేం కాదు, బికాజ్ అది నాకు నేనేం నమ్ముతున్నానంటే నాకు ఇది దిస్ థియేట్రికలీ వెన్ పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ద ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్, అది ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ నాట్ జస్ట్ బికాస్ ఐఎమ్ లక్కీ. ఐ అగ్రీ దట్ రైట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద రైట్ టైం, కరెక్ట్. బట్ దెర్స్ 99% హార్డ్ వర్క్ ఇన్ దట్ అవును. అండ్ దిస్ ప్రపంచం ఇస్ జస్ట్ సపోర్టింగ్ దట్ హార్డ్ వర్క్. అదే నా నమ్మకం. సో యా. సో సూర్యలో మీకు నచ్చింది ఏంటి? సూర్య ఎలా? సూర్య అయితే నందినితో ప్రేమలో పడ్డాడు, ఇదైతే ట్రైలర్లో మాకు తెలుస్తుంది. అండ్ సూర్యకి కత్తి కూడా గుచ్చుకుంది మధ్యలో, అది కూడా నేను చూసాను ట్రైలర్లో. అండ్ ఏంటి సూర్య ఎలా ఉండబోతున్నాడు? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్ రోల్ అండి నాకు. ఓకే. బికాజ్ భయపడకుండా ఉండాలి సినిమాలో మొత్తం. ఐ హావ్ టు బి వెరీ కరేజియస్. మనకేమో హారర్ సినిమా అంటే బాబోయ్, హారర్ సినిమాలన్నా అమ్మాయినా చాలా భయం మనకి. ఈ మాట హారర్ సినిమాల వరకు ఓకే, మళ్ళీ అమ్మాయిలు ఎందుకు? భయం అండి, రెస్పెక్ట్ సంయుక్త మీరు రెస్పాండ్ అవ్వాలి దీని మీద. 2 years గా నేను ఇది వింటూనే ఉన్నాను. అయినా కూడా మీకు ఏమి అనిపించలేదా? అలవాటు అయిపోయిందండి. ఓకే. సో ఇన్ దాట్ వే ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హ్యాడ్ టు యాక్ట్ వెరీ కరేజియస్ అండ్ వెరీ బ్రేవ్. భయకుండా ఉండాలి యాక్ట్. నాకు సెట్లో మటుకు ఓరు నాయనో ఇది ఇప్పుడు చేయాలా నేను ప్రతిరోజు. బట్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి సూర్యాస్ రోల్ అండ్ ఐ లవ్ ప్లేయింగ్ ఇట్. ఇట్ వాస్ సో గుడ్. అంటే ద కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ హీ హ్యాడ్ టు ఫేస్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అంటే అంత ఇదిగా చాలా స్ట్రాంగ్గా రాశాడు కార్తిక్. హీ రోట్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ సూర్య. నాతో చెప్పినప్పుడు కూడా ద వే హీ డిస్క్రైబ్ ద క్యారెక్టర్ వాజ్ ద వే ఐ ప్లేడ్. అంత బాగా చెప్పాడు, అంత బాగా ఎక్కించాడు మాకు క్యారెక్టర్. రైట్. అండ్ నాకు అసలు కార్తిక్లో చూస్తే ఆ కాన్ఫిడెన్స్ ఎవ్రీ ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అంటే ఎన్నో ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ చేస్తే ఎలా ఐ ఉంటుంది. థింక్ ఈవెన్ శ్యామ్ దత్ గారు హెల్ప్ హిమ్ అండి. శ్యామ్ దత్ గారు అండ్ నాగేంద్ర గారు, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, దే హ్యావ్ యాక్చువల్లీ ఎన్ఫోర్స్డ్ కార్తిక్స్ ఐడియా ఇంటూ అ బ్యూటిఫుల్ పిక్చర్. వాళ్ళు క్రియేట్ చేశారు. దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ నవీన్ నూరి ఎడిటర్ కూడా he made sure that the film will be smooth throughout the viewership. చూసేంతసేపు చాలా కొత్త బాగుంటుంది. అంటే అందరూ ప్రెజెంట్గా చేశారు హార్డ్ వర్క్, ఆల్ ఆఫ్ దమ్. అంటే మై సినిమాటోగ్రాఫర్, ది ఆర్ట్ డైరెక్టర్, మై ఎడిటర్, దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ దీనికి తోడు మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ గారు రైట్ చింపేశారు. అండ్ మీరు అరకులో ఏదో చేశారని విన్నాను నేను. బ్రహ్మాజీ గారు, మీరు ఏం జరిగింది అరకులో? ఆ రోజు మీరు అరిచారు కదా అరకులో ఏదో జరిగిందని. అరకులో ఏం జరిగిందో చెప్పమని. ఏమో తన కూడా ఉంది. ఓ అదా,
అదే అదేంటి తేజు తన అదేంటి సెట్లో తేజువా ఏమీ తెలియనట్టు మీరు అలా మీరు మంచి యాక్టర్ అని తెలుసు అలా యాక్ట్ చేయకండి కానీ అది మీకు తెలుసు అని మాకు తెలుసు ఏం జరిగింది రియల్ అంటే అది అదొక యథార్థ సంఘటన. యథార్థ సంఘటన యథార్థ రానివ్వండి సంఘటన. బయటికి. దాని కోసం నేను చెప్పాలంటే అసలు ఎవరు చెప్పారు మీకు? నాకు అలా తెలిసిపోతుంటాయి అన్ని ఎలాగా? అలా అంటే అదేదో అమ్మాయి కదా, మర్చిపోయాను. అమ్మాయికి అన్ని తెలిసిపోతాయి. ఇన్నిసార్లు అంటూ ఉంటే చాలా కష్టంగా ఉంది వినడానికి. నాకు భయంగా ఉంది మరి. దారుణం అసలు. అది ఏం తెలియదు, మీరు చెప్పండి. నాకు తెలీదు, ఏదో బ్రహ్మాజీ గారికి మీకు సంబంధించిన విషయం అని విన్నాను నేను. లేదండి, అభినవ్ బ్రహ్మాజీ గారు మేము ముగ్గురం కలిసి సంయుక్త గారిని చూసి భయపడ్డాం. అవును, సినిమాలో భయపడి ఉంటారు కొన్ని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, థ్రిల్లర్, హారర్, వాట్ ఎవర్ లైక్ అయ్యో ఉండుంటే అందుకని మీరు భయపడి ఉంటారు. బట్ అలా కాకుండా. అండ్ మీ డాక్టర్ గురించి చెప్పండి, ఆర్ఎంపీ డాక్టర్. మా బ్రహ్మాజీ మా హీరో గారు, మా హీరో గారు అండి. ఆయన హీరోనా? అరే ఈ విషయం నాకు తెలియదే. మా హీరో గారు, ఈవిడ హీరోయిన్ గారు. వీళ్ళిద్దరు పేరా? అక్కడ జరిగింది ఏంటంటే వి వాంటెడ్ టు డైరెక్ట్ బ్రహ్మాజీ గారే యాజ్ ద హీరో. బ్రహ్మాజీ గారి హీరో, సంయుక్త హీరోయిన్, అభినవ్ డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్. ఓహో, మీరు సినిమాలోనా ఇవంతా? ఇదేంటి కొత్త సినిమా నడుస్తుందా విరూపాక్ష పక్క నుంచి? ఓకే, పక్క మేము స్టోరీ డిస్కషన్ అన్ని ప్లాన్ చేసి అన్ని చేసాం. యాంకర్ నేనే కదా అని కూడా. దేనికి? మూవీకా? మూవీ ప్రమోషన్స్ అప్పుడు కదా, తీసినప్పుడు మేము ప్రమోట్ చేయాలి కదా. ఓ అంత దూరం వస్తుందా అని అంటున్నారు. వస్తుంది, ఎందుకు రాదు? మా బాధ్యత కోసం మేము చేస్తాం. ఓకే. అండ్ అజయ్ గారు కూడా చాలా డిఫరెంట్ రోల్లో కనిపించారు, చాలా హైట్ గా కనిపిస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఉన్నారు అది, బట్ ఏంటిది అఘోరాలా కనిపిస్తున్నారు ఆయన. కాంబినేషన్ సీన్ లో ఐ థింక్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఆయన ప్రెసెన్స్ ఆఫ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ విల్ బి వెరీ ఫ్రైట్నింగ్, ఇట్స్ వెరీ టెరిఫైయింగ్. హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే ఆయన ఆకారం అంత భయం పుట్టిస్తుంది అని చెప్పి ఆయన చూసిన వెంటనే తెలిసింది. చాలా చాలా కష్టపడ్డారండి. అంటే ఇదే ఆ లుక్ రావడం కోసం చాలా కష్టపడ్డారు పాప అన్న. అదే కదా, ఆ రోజు మనం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ రోజు ఆయన అది వేసుకొని ఇమీడియట్ గా తీసుకొచ్చాడు ఆయన కట్టనగానే. ఎంత హాయిగా ఉంటుంది అసలు ఆ గడ్డం పెట్టుకోవాలి అప్పో. కానీ హిస్ డెడికేషన్ టు ఎస్ఏ ద రోల్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ అండి. సాయి చాలా చంద్ గారు, పూజారి గారు, ఆయన కూడా పాపం ఆయన అంత ఏజ్ లో ఆయన అసలు గడ్డం పెట్టుకోవడం అసలు ఎంత బాగా చేశారు, ఎంత క్యూట్ గా అనిపించారంటే. హి వాస్ సో, అంటే షూటింగ్ చేసేంత కాలం సంయుక్త వచ్చేసి చెప్పులు వేసుకోవాలి, సాయి చంద్ గారు చెప్పులు వేసుకోవాలి, పూజారి గారి క్యారెక్టర్. హి వాస్ సో డెడికేటెడ్ టు ద రోల్ వీళ్ళిద్దరు. అండ్ బ్రహ్మాజీ గారు డాక్టర్ చేయలేదండి పాప. అజయ్ గారిని మట్టుకు ఆయన ఈ వయసులో ఎంబీబీఎస్ చదివి అవసరం ఆయనకి. ఆయన కేవలం ఆర్ఎంపీ, డాక్టర్ కాదు అని చెప్పి మేము గుర్తు చేసాం మేము. కానీ అజయ్ అన్న చాలా బాగా, అంటే ఆయన చెప్పులు వేసుకోవాలి, అఘోర గెటప్ లో ఉండడం కోసం, ఆ రియలిస్టిక్ ఫీల్ కోసం అన్న కూడా చెప్పులు వేసుకోవాలి. ఎవరైనా గ్రేట్ జాబ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ముగ్గురికి. ఇతనికి, సాయి చంద్ గారికి అండ్ అజయ్ అన్నకి చెప్పులు వేసుకోకుండా మట్టి రోడ్లో, రాళ్ళ రోడ్లో నడిచేశారు. అమ్మో, ఏంటి దానికి అంత డెడికేషన్? ఏంటి కాల్లో ఏదైనా గుచ్చుకుంటే? Did you know that he made me jump from a 3 feet tall? తెలుసు, అందుకోసం చెప్పా ఇప్పుడు. You know how he asked? No. Assistant director వచ్చేసి, ma'am can you jump? I said yeah, because fight master ఉంది కదా. సో నేనేమో ఓకే మేబీ బెడ్ ఏమైనా సేఫ్టీ కోసం ఉండొచ్చు అని అనుకుని yes, I said yes, anyway I would have done that. When I went for the shot, they're like, no, they wanted a single shot. నేను జంప్ చేయాలి, రన్నింగ్ చేసి జంప్ చేయాలి, హైట్ చేయాలి. కోడి కోడి ఎప్పుడు ఉంటుందా? కోడి ఉంటుంది. పెంచుకున్నారు ఆవిడ కోడిని, లవ్ చేసింది. And then I'm సూర్యానే కాదు ఇంకొక కోడిని కూడా లవ్ చేసింది. I'm jumping onto a hard surface. Okay. బెడ్ లేదని కింద, బెడ్ లేదు. అండ్ డైరెక్టర్ గారు ఏమంటారంటే, ఏం కాలేదా అయింది అది. డైరెక్టర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ స్కెడ్యూల్ బ్రేక్ కదా, సో మీకు టైం దొరుకుతుంది రెస్ట్ తీసుకోవడానికి అన్నారు. అంటే దూకి ఏమన్నా విరగొట్టుకున్నా పర్వాలేదు, రెస్ట్ దొరుకుతుందని చెప్పాడు ఆయన. ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈచ్ యాక్టర్ హస్ డన్ అసలు మామూలు కాదండి. ఆయన కాదు, డైరెక్టర్ గారు చాలా మిస్టరీగా అనిపిస్తున్నారు. ఆయన ఏంటి దూకి రెస్ట్ తీసుకోవచ్చని చెప్తున్నాడు అంటే ఆయన. అమ్మో, కార్తిక్ గారు సూపర్ అండి.
flow, a Tough modulation. taskmaster. No problem, Samantha. You just do it. You'll have time to take rest noon. What? కాకపోతే రెస్ట్ తీసుకునే అంత తగిలాయా లేకపోతే మీరు కొంచెం బానే స్వెల్లింగ్, బట్ అది స్ప్రే పెట్టేసి ఒక 1 బా హీరోలకి మాత్రమే ఫైట్ Dedication. సీక్వెన్సెస్ లో దగులుతాయేమో. డెడికేషన్ టు ద మ్యాక్స్. వా ఏ ఆప్షన్ Hats లేదు off to her. తేజు. తను ఆ రోజు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా వచ్చిండే పైకి. అవునండి. అదేమో అదే అలవాటు అయిపోయింది. అది క్యారెక్టర్ లుక్ లోనే చేసి సో విరూపాక్ష 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. సో 21st ఏప్రిల్కి రిలీజ్ అవుతుంది. అండ్ ఏంటి తెలుగు తర్వాత అటు కూడా ప్రమోషన్స్ చేయడానికి వెళ్తున్నారా? అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా మ్మ్. స్టేట్ అది స్టేట్ బార్డర్ దాటి మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే. బికాస్ వీఆర్ డూయింగ్ అ పాన్ వరల్డ్ ఫిల్మ్. అలాగే మనం ఒక మనిషిని మర్చిపోయాం, అబ్బాయి రాజు గారు. ఆయన చాలా ఇంపార్టెంట్ విన్నాను నేనైతే కదా. సర్పంచ్ గారు రాకపోతే అప్పుడప్పుడు ఆయనే అన్ని పనులు చూసుకుంటాడని చెప్పి. అవునండి. ఆయన గురించి సునీల్ అన్న, రాజీవ్ అన్న, అభినవ్, శ్యామ్లా గారు అండ్ సోనియా అండ్ రవి, రైట్. దే హ్యావ్ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ అండి. ఎస్పెషలీ సునీల్ అన్న అయితే అసలు ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ లెవెల్లో బాయ్, అంటే సర్పంచ్ లెవెల్లో హీఈస్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ అన్నమాట రైట్. కంటెండర్స్. రైట్. ఈజ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ వెరీ వెల్ ఎస్సేడ్. చాలా బాగా చేశారు. సో విరూపాక్ష గురించి ఫైనల్లీ ఒక మాట చెప్పాలంటే సంయుక్త. బెస్ట్ మెమరీ ఆఫ్ విరూపాక్ష అనేది మనం షూట్ చేసినది ఇట్స్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year. సో డిఫరెంట్ స్కెడ్యూల్స్. వీ హ్యాడ్ అవుట్డోర్ అరకులో షూట్ చేసాము. దెన్ డిఫరెంట్ అదర్స్ వీడియోస్ హెస్ ఆల్రెడీ కమ్ అవుట్, అబాండెండ్ హౌస్, టెంపుల్, ఇవన్నీ డిఫరెంట్ స్కెడ్యూల్లో చేసాం. సో ఎవ్రీ స్కెడ్యూల్ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ప్రసాద్ గారు, సంబడి విల్ కమ్ అండ్ సే అ గుడ్ రివ్యూ అబౌట్ ద ప్రీవియస్ వన్. ఓకే. అది ఆ సీన్స్ చూసా, చాలా బాగుంది. అది దట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. సో దర్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. దెర్ వాజ్ ఆల్వేస్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఇన్ ద సెట్. దట్ ఈస్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ ఫిలిం. రైట్. బికాస్ ఒక మాట చెప్తే దెన్ we have more fire to do more good, Correct. work more. కరెక్ట్. Yeah. థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి. అండ్ ఇలానే మనం ఎప్పుడు నవ్వుతూ కలుసుకోవాలని Happy గా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Yes. నేను. అండ్ 21st కి మీరు అలా బార్డర్ దాటి అన్ని లాంగ్వేజెస్ లో Yes. సూపర్ హిట్ కొట్టేయాలని Yes. కోరుకుంటున్నాను. Yes. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you ఆల్ అండి. ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో